ఈ దేశంలో దేశద్రోహుల్ని కాల్చి పడేసేటటువంటి రోజు రాకపోతే దేశద్రోహం అనేది దర్జాగా సాగిస్తారనుకుంటా. మొన్న ఈ మధ్యన చూసాం ఎన్ఐఏ చేసినటువంటి దాడులు, దాదాపుగా 40 ప్రదేశాల్లో దాడులు చేసి దేశవ్యాప్త కుట్రని భగ్నం చేసింది, ఒక 5గురిని అరెస్ట్ చేశారు అన్నటువంటి. ఆ ఇష్యూ ముగియక ముందే మరొక దేశద్రోహపు కుట్ర బయటపడింది. ఇది చాలా దారుణమైనటువంటి కుట్ర అని చెప్పాలా. దేశద్రోహులు దర్జాగా తిరిగేస్తున్నారు. ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ అనేటువంటిది ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని తనకి తానే ఖలీఫాగా ప్రకటించుకున్నటువంటి ఒక రాక్షసుడు ముంబై వేదికగా ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్ర పన్నాడు. తన బంధువులు మరికొంతమందిని పోగేసి 60 కోట్ల రూపాయల దాకా డబ్బులు కలెక్ట్ చేసి మరి అరాచకానికి ప్రిపేర్ అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టుకుంది. షకీబ్ నచన్ వీడు ప్రధాన నిందితుడు. 40కి పైగా డ్రోన్లు దొరికినాయి వీడి దగ్గర. డ్రోన్ల ద్వారా అటాక్స్కి వీడు ప్రిపేర్ అయ్యాడు. 40 డ్రోన్లు. వీడి కొడుకు షమీల్ కూడా అరెస్ట్ అయ్యాడు. వాడు ఈ డ్రోన్లని తయారు చేయడంతో పాటుగా డ్రోన్లని ఎలా వాడాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు యువతకి, రేపు విధ్వంసాలు సృష్టించడానికి. వీళ్ళ దగ్గర నుంచి 51 హమాస్ జెండాలు ఇప్పుడు అక్కడ హమాస్ని వీళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. 68 లక్షల రూపాయల క్యాషు, 38 మొబైల్స్, 3 హార్డ్ డిస్కులు పట్టుకున్నారు వీడి దగ్గర. వీడికి బంధువులైనటువంటి రజీల్ అబ్దుల్, అట్లాగే రజీల్ అబ్దుల్ లతీఫ్, అట్లాగే రఫీల్ నచన్ వీళ్ళను కూడా పట్టుకున్నారు. మొత్తం కుటుంబ కార్యక్రమంలాగా ఒక తీవ్రవాద వ్యవస్థను ఏర్పాటు చేసి వీడు అక్కడ ఖలీఫా లాగా ప్రకటించుకున్నాడు. టోటల్గా ఐఎఫ్ ఖలీఫా అంటూ ఖలీఫా రాజ్యాన్ని స్థాపించడానికంటూ దేశం మొత్తం అల్లకల్లోలం చేసి బాంబులతో ప్రజల్ని చంపేసి తమ రాజ్యానికి అంగీకరింప చేయడం కోసం చేస్తున్నానని చెప్తున్నాడు. ఎట్లాంటి పిచ్చ వెధవలు మన దేశంలోనే ఉన్నారనడానికి ఈ ఉదంతమే సాక్ష్యం.